నమస్తే, వెల్కమ్ టు ఏపీసీ న్యూస్ కి స్వాగతం. నేను మారుణ్. ముందుగా బిట్టెల హెడ్లైన్స్ చూద్దాం. ప్రత్యేక హోదా విభజన హామీలపై మోడీ ప్రకటన చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్. చిరుకూరి కళ్యాణ మండపంలో కాపుల ఆత్మీయ సభ. హాజరైన సిటీ అసెంబ్లీ వైకాపా అభ్యర్థి మార్కాని భరత్. ఉధృతంగా పర్రే ఆనంద్ ఎన్నికల ప్రచారం. సీతానగరం, రాజనగరం మండలాల్లో కార్యకర్తల బృందాల విస్తృత ప్రచారం. ఇండియా కూటమి ఎన్నికల ప్రచార సభకు సోమవారం రాజధాని మహేంద్రవరం విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక హోదా విభజన హామీల అమలుపై ప్రకటన చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఇక స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీకే మాట్లాడుతూ అమరావతిలో రాజధాని నిర్మాణం శంకుస్థాపనకు విచ్చేసిన మోడీ చెంబుడు నీళ్లు, పేడికెడు మట్టి ఇచ్చి వెళ్లారని తప్ప రాజధాని నిర్మాణానికి ఏమాత్రం సహకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా అద్భుతమైన రాజధాని నిర్మిస్తామని హామీ ఇచ్చిన మోడీ ఎందుకు రాజధాని నిర్మించలేదని నిలదీశారు. ఇక మోడీకి రాముడిపై తప్ప వెంకటేశ్వర స్వామి పైన భక్తి లేదా అని ప్రశ్నించారు. విభజన హామీలలో భాగంగా అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు, విశాఖ రైల్వే జోన్ వంటి హామీలు ఇచ్చిన విస్మరించారని ఆందోళన వ్యక్తం చేశారు. బయ్యారం బోర్డర్ నిర్మాణానికి ఫీజిబిలిటీ లేదని, ఇక చేతులు దులుపుకున్న మోడీ ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణం కూడా ఫీజిబిలిటీ కాదని, విశాఖపట్నంలో ఏర్పాటు చేసుకోవాలని ఎందుకు చెప్పలేకపోయారని ప్రశ్నించారు. అంటే కొత్తగా రామాలయం నిర్మించడం కాదు, పూర్వమే స్వతంత్రానికి పూర్వమే అందరికీ రామాలయాలు ఉన్నాయి. రామాలయం లేని హరిజనపేట లేదు, రామాలయం లేని చెట్టుబల్లి, రెడ్డిలపేట ఇలాంటివి ఏవి కూడా మన రాష్ట్రాల్లో ఎక్కడా లేవు. కాబట్టి మరి ఆయన ఏదో రామాలయం నిర్మించాడు, చాలా సంతోషం. మరి రాముడితో పాటు మనందరం కూడా తిరుపతి, పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామిని మన ఆరాధ్య దైవంగా కొలుస్తారండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఆంధ్ర రాష్ట్రం ఏంటి, భారతదేశంలో అందరూ కూడా. మరి ఆయన మనకి అమరావతిని రాజధానిగా శంకుస్థాపన చేయడానికి వచ్చి ఒక చెంబుడు నీళ్ళు, ఒక పిడత మట్టి పట్టుకొచ్చి అక్కడ ఇచ్చి తర్వాత తిరుపతి పెట్టి వెంకటేశ్వర స్వామి మీకు బ్రహ్మ అక్కడ వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేయడం జరిగింది. 10 సంవత్సరాలు మరి రాజధాని నిర్మాణం ఏం జరగలేదు, రాజధానికి ఆయన సహకారం కూడా ఏమీ లేదు. అసలు నేను నరేంద్ర మోడీ గారిని ప్రశ్నిస్తున్నా, మీరు రాముడిని ఒకటే కొలుస్తారా లేకపోతే మిగతా దేవుడిని కూడా ఇష్టపడతారా? అసలు వెంకటేశ్వర స్వామి మీ దృష్టిలో అసలు వెంకటేశ్వర స్వామి ఆయన దేవుడే కాదా? ఒకవేళ దేవుడే అయితే ఆయన మీద ప్రమాణం చేసి ఇంతవరకు రాజధాని నిర్మించకపోవడానికి సహకరించకపోవడంలో కారణం ఏంటి అని చెప్పి నరేంద్ర మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం. అలాగే మరి బయ్యారం పోర్టు, అది మన యొక్క విభజన హామీల్లో ఒక పాయింట్. ఆ బయ్యారం పోర్టు అనేది నిర్మాణం చేయవలసి ఉంది. వాళ్ళు సర్వే చేసి ఫీజిబిలిటీ లేదు, అందువల్ల బయ్యారం పోర్టు మీద నిర్మించమని చెప్పి చెప్పడం జరిగింది. అయ్యా, బయ్యారం పోర్టే ఫీజిబిలిటీ లేదని మీరు చెప్తున్నారు, మరి అమరావతి ఏ రకంగా ఫీజిబిలిటీ ఉందని చెప్పి మీరు ఒప్పుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు అమరావతి కాకుండా వైజాగ్నే రాజధానిగా పెట్టుకోబాబు చంద్రబాబు నాయుడు అయిన వాళ్ళు మీరు చెప్పుంటే, చంద్రబాబు నాయుడు వాళ్ళు అమరావతి మానేసి వైజాగ్ని రాజధానిగా అనౌన్స్ చేసి ఉంటే ఈవేళ మనకి ఐటీ ఇండస్ట్రీస్ కానీ, ఫిలిం ఇండస్ట్రీస్ కానీ మొత్తం అన్ని కూడా వైజాగ్ వచ్చి ఈవేళ వైజాగ్ మద్రాసుని, అలాగే బెంగళూరుని, హైదరాబాద్ని కూడా బీట్అవుట్ చేసే స్థాయికి వాళ్ళు ఎప్పుడూ వైజాగ్ వెళ్ళిపోయారు. అంటే వైజాగ్ అట్మాస్ఫియర్ కానీ, వైజాగ్ సిటీ కానీ అక్కడ ఉన్న కొంతకాలం ఉంటే ఎవరు వదిలిపెట్టరు. ఇవాళ రిచెస్ట్ పర్సన్స్ సినీ ఫీల్డ్ వాళ్ళు అందరూ వచ్చి భీమిలి, వైజాగ్ మధ్యలో బ్రహ్మాండమైన స్టూడియోస్ కట్టేసి ఉందరు. మరి మీరు ఆ వేళ అమరావతి ఫీజిబిలిటీ కాదు చంద్రబాబు నాయుడు, వైజాగ్ పెట్టుకోండి అని మరి ఎందుకు సలహా ఇవ్వలేదో నాకైతే మరి అర్థం కావట్లే. మరి ఇక మీరు ప్రత్యేక హోదా మీద పార్లమెంట్ లో ఆవేళ మన్మోహన్ సింగ్ గారు మీకు 5 సంవత్సరాలు ఇస్తాం ప్రత్యేక హోదా అని చెప్తే ఆవేళ
వెంకయ్య నాయుడు గారు సొక్క సింపేసుకున్నాడు. ఓ ఉపరాష్ట్రపతి కూడా చేశారు. ఆయన చెప్పారు స్వయంగా 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి కావాలని. మరి 10 సంవత్సరాలు అలా పెట్టి 5 సంవత్సరాలు లేదు, అసలు 1 సంవత్సరం కూడా లేదు. అసలు మీరు ప్రత్యేక హోదా ఇస్తారా ఎవరా అనే విషయాన్ని మీరు స్పష్టంగా ఇక్కడ మాకు రేపు వచ్చే మీటింగ్ లో చెప్పాలని చెప్పి కూడా నరేంద్ర మోడీ గారిని కోరుతున్నాం. అలాగే వైజాగ్ రైల్వే జోన్ అలా ఊరిస్తున్నారు. వైజాగ్ రైల్వే జోన్, అదిగో రైల్వే జోన్, ఇదిగో రైల్వే జోన్ అంటారు. మొన్న ఆఖరికి నెపం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వారు మాకు ల్యాండ్ అవ్వట్లేదండి. ఇది ఎంత హాస్యాస్పదం అంటే, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక రైల్వే ప్రాజెక్ట్ కి ల్యాండ్ ఎక్వైర్ చేయాలంటే యాజ్ పర్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఒక లెటర్ ఒకటి పంపించి ఇదిగో పలానా ఏరియాలో పలానా ల్యాండ్ ఈ రైల్వే ప్రాజెక్ట్ కావాలి, ఇమీడియట్ గా టేకప్ అని చెప్పి ఒక లెటర్ పంపిస్తే కళ్ళు మూసుకుని మరి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇవ్వాలంటే లేదు. యాజ్ పర్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం రైల్వే ప్రాజెక్టులు కానీ సెంట్రల్ ప్రాజెక్టులకు కానీ ఎవరైనా అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. వాళ్ళు కావాల్సిన అడిగిన ల్యాండ్ ఇమీడియట్ గా ఎక్వైర్ చేసి హ్యాండ్ ఓవర్ చేయాలి. అది ఎలాగంటే ఏదో రాష్ట్ర ప్రభుత్వమే తోసేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే తోసారు, కానీ అది చిన్నపిల్లలకు కూడా హాస్యాస్పదమైనటువంటి ఇష్యూ. ఏదో ల్యాండ్ ఎవరు ఉన్నారు కాబట్టి మేము రైల్వే జోన్ నిర్మించలేదని చెప్పి చెప్పడం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం. విశాఖ ఉక్కు ఆంధ్ర లొక్కని మేమందరం మీ స్టూడెంట్ గా ఉండగా కూడా చాలా యాజిటేషన్ చేసాం అప్పట్లో. మరి చేసిన యాజిటేషన్ లో 33 మంది నాకు తెలిసి విశాఖ ఉక్కు ఆంధ్రలోకి అని చెప్పి చచ్చిపోయిన 33 దగ్గర 33 మంది ఉన్నారు. అలాగా మేము ఎంతో కష్టపడి మేము విశాఖ ఉక్కు ఆంధ్ర ఉక్కు అని మేము సంపాదించుకున్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్ మీరు ఎవరో ఒక ప్రైవేట్ వ్యక్తికి మీకు కావాల్సిన వ్యక్తికి దారాదాత్తం చేస్తాం అన్నది చాలా మరి కరెక్ట్ నిర్ణయం కాదు. మీరు ఒక విషయం ఆలోచించాలి. ప్రాణత్యాగం చేసి సంపాదించినటువంటి మా స్టీల్ ప్లాంట్ మీరు ఎవరికో దారదత్తం చేసి ఇచ్చేస్తానంటే ఇక్కడ ఆంధ్ర ప్రజలంతా బూతులు కూడా మాట్లాడవలసి వస్తుంది. అంటే అమాయకులు ఇంకా కాదు. మీరు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పోలవరం మన విశాఖ స్టీల్ ప్లాంట్ ని మేము ప్రైవేటీకరణ చేయమనే విషయాన్ని కూడా మీరు రేపు మీటింగ్ లో అనౌన్స్ చేయవలసిన అవసరం కూడా ఉంది. అలాగే విభజన హామీలు అనేకమైనటువంటి విభజన హామీలు ఇచ్చారు. మీరు ఏ హామీలు కూడా సక్రమంగా అమలు చేయలేదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రధానమంత్రి కాకముందు మీరు నల్లధనం బ్లాక్ మనీ ఎక్కడ ఈ స్విట్జర్లాండ్ స్విస్ బ్యాంకుల్లో ఇండియాకి సంపాదించిన బ్లాక్ మనీ లక్షల కోట్లు ఉంది. ఆ డబ్బు తీసుకొస్తే ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు మనం వేయొచ్చు అని చెప్పి మీరు చెప్పారు. స్వయంగా మీరే చెప్పారు. మరి 10 సంవత్సరాలు అయింది. మీరు డబ్బు తెచ్చారో లేదో తెలియదు, కానీ అప్పుడు 10 సంవత్సరాల క్రితం 15 లక్షలు వేసి ఉంటే ఇవాళ 10 సంవత్సరాలు అయిన తర్వాత అది 30 లక్షలు. మరి మా రాష్ట్ర ప్రజలందరూ కూడా అఘోర పక్షంగా ఎదురు చూస్తున్నారు. మీరు అకౌంట్ లో 30 లక్షలు ఎప్పుడు వేస్తారా, 30 లక్షలు ఎప్పుడు వస్తుందా అని రోజు అకౌంట్లు చూసుకుంటారు. 30 లక్షలు కానీ 30,000 కూడా ఇవాళ వరకు వేసిన పరిస్థితి లేదు. స్టీల్ ప్లాంట్ మరి కడప స్టీల్ ప్లాంట్ అనేది మరి మనకి విభజన హామీల్లో ఉండి అసలు మీరు కడప స్టీల్ ప్లాంట్ అనేది కడతారా కట్టరా సహకరిస్తారా లేదా అనే విషయం కూడా మీరు అసలు ఏమి చెప్పరు. అసలు ఎవరెవరు వస్తారు, శంకుస్థాపన చేస్తారు, అసలు ఆ కడతారు వీళ్ళు కడతారు. అసలు మీరు కడతారని ఒప్పుకున్నారా? కడప స్టీల్ ప్లాంట్ మీరు ఎందుకు కట్టరా అని చెప్పి కడతారా కట్టరా అనే విషయాన్ని మీరు రేపు మీటింగ్ లో చెప్పాలని చెప్పి కూడా కోరుతున్నాం. ఇక పోలవరం ప్రాజెక్ట్ వస్తే, పోలవరం ప్రాజెక్ట్ అనేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క కళ. ఆయన కాలువలన్నీ రెడీ చేసాడు. ఒక్క ప్రాజెక్ట్ ఒకటే కట్టాలి. ఆ ప్రాజెక్ట్ మీరు కడతామని చెప్పి విభజన హామీల్లో మీరు హామీ ఇచ్చి మీరు కట్టకుండా చంద్రబాబు నాయుడు నేను కడతానంటే అతనికి అప్పచెప్పారు. తర్వాత మీరే నరేంద్ర మోడీ గారు మీరే స్వయంగా చెప్పారు ఈ చంద్రబాబు నాయుడు బ్లాక్ చెక్ లా ఉపయోగించుకుంటాడు పోలవరం ప్రాజెక్ట్ ని. కావాల్సినప్పుడల్లా సంతకం పెట్టి చెక్ డ్రా చేస్తాడు ప్రాజెక్ట్ ఏటీఎం కార్డు లాగా. కానీ దాన్ని ఎదరికి తీసుకెళ్ళలేదని చెప్పి మీరు స్వయంగా నరేంద్ర మోడీ గారు స్వయంగా మీటింగ్ లో చెప్పారు. మరి కట్టవలసిన బాధ్యత మీది.
ఆ ఏటీఎం కార్డు కట్టమని ఇవ్వడం అనేది కూడా మరి యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ గా మీరు చేసిన ఖరైన నిర్ణయం కాదు. మరి జగన్ గారు వచ్చారు, ఆయన ఏదో కడతారంటే ఆయనకేమో ఫండ్స్ రిలీజ్ చేయరు. అసలు మీరు పోలవరం ఎప్పటికీ కంప్లీట్ చేస్తారు, మీ విభజన హామీలో ఉన్నటువంటి మీరు పోలవరం ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అనేది మీరు చెప్పవలసి ఉంది. మారుతానంటారు, వీళ్ళందరూ కూడా చాలా భయపడిపోతున్నారు. ఎందుకంటే హిందూ దేశంగా మార్చేసి అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని తీసి హిందూ రాజ్యాంగం తీసుకొస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి? పాకిస్తాన్ వెళ్ళాలా, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాలా? మరి ముస్లిం క్రిస్టియన్స్ అయితే యూరోప్ కంట్రీస్కి వెళ్ళాలా, లేకపోతే క్రిస్టియన్ మతం వదిలేసి మళ్ళీ మా అంతా కూడా ఎస్సీస్ గా మాలామాదిగా ఈ కమ్యూనిటీలో మళ్ళీ వెనక్కి వచ్చేయాలా? ఈ రకమైన ఆలోచన చేస్తారు. మీరు దయించి బాగానే చేస్తారు, కానీ మరి దేశ ప్రజలను భయభ్రాంతులు చేసే చర్యలు చేయొద్దని చేస్తున్నాం. మీరు కనుక రేపు మీటింగ్ లో మాకు ప్రత్యేక హోదా హామీలు అయితే మీరు ఏమి ఇచ్చారో వాటి మీద మీరు రేపు అడ్రస్ చేసి ఈ మీటింగ్ లో పూర్తి స్పష్టత ఇవ్వాలని చెప్పి, అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇంకా ప్రైవేట్ పరం చేయదని చెప్పి మీరు మీటింగ్ లో మీరు మా రాష్ట్ర ప్రజలకి స్వచ్ఛమైనటువంటి హామీ ఇవ్వాలని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ గారిని రిక్వెస్ట్ చేసి మరీ కోరుతున్నాం. మన వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ గారు పెట్టాలండి. ఆయన నేను బిజీగా ఉన్నానండి, కొంచెం ప్రోగ్రాంలు ఉన్నాయంటే నేను పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా అందరు స్టేజ్ మీద తెలుసు కదండి, మన ప్రసాద్ గారు, డాక్టర్, అలాగే మన శ్రీధర్, అందరు ప్రస్తుతం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కాపులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు రాజమహేంద్రవరం సిటీ అసెంబ్లీ వైకాపా అభ్యర్థి మార్కాని పరత్రం అన్నారు. స్థానిక చిరుకూరు కళ్యాణ మండపంలో ఆదివారం నగర కాపు సంఘం అధ్యక్షులు నందెపు శ్రీనివాస్ అధ్యక్షతన కాపు ఆత్మీయ సభ జరిగింది. ఈ సభలో ముందుగా నందెపు శ్రీనివాస్ మాట్లాడుతూ కాపులకు మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటే కాపులంతా ఉన్నామని అన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ను సీఎం చేయడానికి మార్కాని పరత్ను సిటీ ఎమ్మెల్యేగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ను ఎంపిక గెలిపించుకుంటామని అన్నారు. వైకాపా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్ సీట్లు కేటాయించాలని, నామినేషన్ పదవుల్లో తగిన అవకాశాలు కల్పించాలని కోరారు. గత టీడీపీ పాలనలో కాపు జాతి నాయకులు వంగవీటి మోహన్ రంగా హత్య జరిగిందని, అలాగే కాపుల రిజర్వేషన్ కోసం పోరాడిన ముద్రగడ పద్మనాభాన్ని తీవ్రంగా అవమానించారని, తుని రైలు దహనం కేసులో కాపులను తీవ్రంగా ఇబ్బందులకు పాల్చేశారని గుర్తు చేశారు. అంటే నేను వారం రైల్వే పెట్టి డెడ్ లైన్ పెడుతున్నాను. నా తరఫున మొట్టమొదటిగా 10 లక్షల రూపాయల డొనేషన్ అనౌన్స్ చేస్తున్నాను. ఆయన 10 లక్షల రూపాయలు మొట్టమొదటి డొనేషన్ కాపు సంఘం కళ్యాణానికి నేను స్వయంగా ఇస్తాను. అలాగే ఇతరులు కూడా దీన్ని సహకరించి ఎదురు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను. మనం ఆయన సత్కరించుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో మళ్ళీ ఎలక్షన్ టైంకి కాపులందరికీ కూడా ఒక అద్భుతమైన కళ్యాణ మండపం కట్టించే బాధ్యత. అంటే నేను ఒక్కడినే చేస్తానక స్థలం చూపిస్తాను, మంచి స్థలం, ఏదో ఎక్కడో మారుమూల స్థలం కూడా కాదు. మీకు చాలా మందికి తెలిసి ఉంటే, కొంతమందికి తెలియచ్చు, వేదిక మీద ఉన్న పెద్దలు తెలియచ్చు, మీకు తెలియకపోవచ్చు. ఆల్రెడీ ఒక స్థలాన్ని అదే స్థాయిలో ఇవాళ ఫ్లైఓవర్ ఆల్మోస్ట్ ఓపెనింగ్ వచ్చేసింది. మళ్ళీ ఇంకొక దౌర్భాగ్యమైన విషయం మీ అందరికీ తెలియాలి. దౌర్భాగ్య విషయం ఏంటంటే, నేను దాన్ని ఒక డెడ్ లైన్ పెట్టుకున్నాను. జనవరి 1వ తారీఖు కల్లా ఓపెన్ చేయాలి. వారం రివ్యూ చేస్తాను. వాళ్ళు మొత్తం ఎవరు పెంచుతున్నారు, అసలు ఈ కర్మ ఏంటి? ఇవాళ ఊర్లో డెవలప్మెంట్ అనే ఎజెండాతో నేను ముందుకు వెళ్తా ఉన్నాను. నాపై కూడా దుష్ప్రచారం చేస్తున్నారు కొంతమంది జనాలు. నేను బ్లేడ్ వ్యాక్స్ పెంచుతాను, అసలు నా దగ్గర ఉంటారా? అసలు నేనే డెవలప్మెంట్ అనే అడుగులు ముందుకు వేస్తా ఉంటే నాపై వేస్తా ఉంటాను నిందలు. నేను ఇవాళ చెప్తా ఉన్నా, నా దగ్గర ఉన్న వాళ్ళతో సైతం బయటికి ఏంటంటే ఒకవేళ ఉంటే ఇదే స్థాయిలో వాళ్ళలో సత్ప్రవర్తన వస్తేనే ఊర్లో అడుగు. ఈ రకమైన బోల్డ్ నిర్ణయాలు తీసుకోబోతాం. మరి ఇదొకటే కాకుండా ఇవాళ రాజమండ్రిలో మోరం
మోరంపూడి ఫ్లైఓవర్ మీరు చూశారు. కొన్ని వందల వేల యాక్సిడెంట్లు జరిగినాయి, కొన్ని వందల ప్రాణాలు పోయినాయి. ఆ మోరంపూడి జంక్షన్ లో 30 సంవత్సరాల కల ఆ ఫ్లైఓవర్ కావాలి కావాలి అని మరి ఎంతో మంది నాయకులు వచ్చారు వెళ్ళారు. మరి ఆ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో మీరు చూశారు. నేను ఇలానే ఒక వేదిక దగ్గరికి వచ్చి నేను మాటించాను, నేను ఫ్లైఓవర్ కడతానంటే చాలా మంది నమ్మారు. పెద్ద పెద్ద కొమ్ములు తిరిగిన వాళ్ళు వాళ్ళకే కాలేదు, బుచ్చే చౌదరి గారు లాంటి వాళ్ళకే కాలేదు, నువ్వేం చేస్తా ఉన్నాను నేను ఇలా వేదిక మీదే. ఒకవేళ నేనే కనుక ఫ్లైఓవర్ కట్టించకపోతే నాకున్న ఆస్తి అంతా కలిగాము. మీరంతా కూడా చూశారు. ఇదే జేఎన్ రోడ్, ఇదే ఏబిఎంఆర్ రోడ్, ఇదే హ్యాపీ స్ట్రీట్ రోడ్. మనం వచ్చిన తర్వాత ఏ రకంగా తయారు చేశాము మీ అందరికీ చాలా మందికి తెలుసుంటే ఇదే హ్యాపీ స్ట్రీట్ రోడ్ గతంలో ప్రధానమైన 10 హామీలు ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి హామీ కింద నేను ఇవాళ మాట ఇస్తా ఉన్నా. జరగడం ఎంతైతే ఇంపార్టెంటో దానికంటే ఈ నగరంలో శాంతి భద్రతలు పరిరక్షణ నగర బహిష్కరణ చేయబోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. వాళ్ళల్లో సత్ప్రవర్తన వస్తేనే 2019కి ముందు మనం వచ్చిన తర్వాత 780 మంది పైన రౌడీ షీట్లు తీపి 300 పైచీలకు ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అంటే ఇవాళ ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇలాంటి వ్యక్తులు మన నగరంలో సంచరిస్తూ ఉంటే మనకి పిల్లలకు కానీ కూడా ఒక చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో సమావేశమై మరి గడిచిన ఈ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే కాపులకి ప్రాధాన్యత కల్పిస్తా ఉన్నారో అదేవిధంగా నిరుపేదలైన కాపు సోదరీమణులందరికీ కూడా ఏ రకంగా సంక్షేమ పథకాలు కాపు నేస్తంతో అందిస్తా ఉన్నారో మనం అంతా కూడా చూసాం. మరి రాబోయే రోజుల్లో కూడా ఒకటే అంశము మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే రేపు అభ్యున్నతికి వెళ్ళాలి అని అంటే చట్టసభల్లో ఏ మేరకు మనకి సీట్లు వస్తూ ఉన్నాయి, ఏ పార్టీ ఏ మేరకు మనకి సీట్లు కేటాయించారు, మనము ఎంతమంది కాపులను చట్టసభల్లోకి అడుగులు పెట్టాము, ఈ అంశాలన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏ పార్టీ అయితే మనకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు, నాకు తెలిసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ మాట ఇస్తే మాట నిలబెట్టుకునే తత్వం, మాట పోషించుకునే తత్వం. మరి గతంలో ఏదైతే 2000 కోట్ల రూపాయలు మరి ప్రకటించి ఉన్నారో కాపు నేస్తం కింద, మరి ఆ చెప్పిన మాట ప్రకారం కూడా పూర్తి స్థాయిగా మరి ఆయన పాటించడం కూడా జరిగింది. ఈ రోజున ఇంత చక్కటి కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసిన మరి నగర కాపు అధ్యక్షులు మరి నందేంద్ర శ్రీనివాస్ గారు కూడా మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం కాపు సోదరీమణులకు ఏమాత్రం మద్దతు తక్కువ లేదు, పూర్తి స్థాయి మద్దతు ఉంది అని తెలిసే విధంగా ఇవాళ నందేంద్ర శ్రీనివాస్ గారు వారి మిత్ర బృందం మురళీ గారు అందరూ కూడా వారి మిత్ర బృందము కాపు సంఘం అందరూ కూడా మరి ఇవాళ ఏర్పాటు చేయడం, నేను ఇవాళ ఇదే వేదిక నుంచి మరి మాట ఇస్తా ఉన్నా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఖచ్చితంగా నందేంద్ర శ్రీనివాస్ గారిని ఒక మంచి స్థానంలో పెట్టే బాధ్యత పూర్తి స్థాయిగా తీసుకుంటానని మీ అందరికీ కూడా మరి మాట ఇస్తా ఉన్నా. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది.
ఖచ్చితంగా మంచి పొజిషన్లో పెట్టే కార్యక్రమం కూడా వారి స్థాయికి తగ్గట్టు ఇంకా ఉన్నతమైన పొజిషన్లో పెడతామని మీ అందరికీ మాటిస్తా ఉన్నా. నేను ఏదైనా మీ అందరికీ తెలిసిందే, ఏదైనా పట్టుకున్నానంటే పట్టు వదలని విక్రమార్కుల్లా సాధించేదాకా వదిలిపెట్టాను. ఉమ్మడి పార్టీల అధినేతలు ప్రధాని నరేంద్ర మోడీ రేపు మధ్యాహ్నం 1 గంటకు రాజమహేంద్రవరంలోని రూరల్ వేమగిరిలో జరుగు బహిరంగ సభకు హాజరు కానున్నారని, ఈ సభను విజయవంతం చేయాలని రాజనగరం నియోజకవర్గ జనసేన పార్టీ మరియు ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ ప్రజాకళ సభకు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా రాష్ట్ర బీజేపీ అధినేత మరియు రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి, పలువురు రాజకీయ ప్రముఖులు హాజరు కానున్న ఈ వేదికకు సభకు వేలాదిగా యువకులు, మహిళలు, విద్యావేత్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సభలో బీజేపీ అధినేత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు వేదిక మీద కూర్చునే అవకాశం నాకు రావడం రెండోసారి అని, గుంటూరులో మొదటిగా ఒక వేదిక మీద కూర్చున్నాను అని, ప్రధానమంత్రితో కూర్చునే అవకాశం మళ్లీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కల్పించారని, అలాగే రాజనగరంలోని జనసేన ఉమ్మడి అభ్యర్థిగా గెలుపు ఖాయమని, అదేవిధంగా రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థిగా కూడా బీజేపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరిని గెలిపించడం జరుగుతుందని, దీనికి రేపు జరగనున్న ప్రజా కలప్ సభే విజయ సంకేతంగా నరేంద్ర మోడీ సభ జరుగుతుందని రాజనగరం నియోజకవర్గ జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదికపై బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వారు ఆంధ్రుల భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, ఆంధ్రులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం కోసం మంచి ప్రణాళికతో పొత్తు పెట్టుకున్న విషయం మనందరికీ తెలుసు. ఆ పొత్తులో భాగంగా ప్రజాగళం అనే భారీ బహిరంగ సభని మన పార్లమెంటరీ నియోజకవర్గంలో వేమగిరి దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ భారీ బహిరంగ సభకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు లక్షలాదిగా ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాము. నరేంద్ర మోడీ గారు ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రి కావడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. దేశం మొత్తం మీద అత్యధిక ఎంపీ సీట్లతో వారు ప్రధానమంత్రిగా ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్డీఏ కూటమిలో ఆంధ్రప్రదేశ్లో ప్రమాణ స్వీకారం చేసి పీఠాన్ని అధిష్ఠించి ప్రజలకు మంచి సేవ చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ దిశ మారిపోతుంది. ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి ఎన్డీఏ కూటమి పీఠాన్ని అధిష్ఠించే రోజు త్వరలో వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా లక్షలాది మంది తరలి వచ్చి ఈ ప్రజాగళం భారీ బహిరంగ సభను విజయవంతం చేస్తారని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. వేదిక పంచుకోవడం అనేది ఇది నాకు పవన్ కళ్యాణ్ గారికి కల్పించినటువంటి అవకాశం. ఇది రెండోసారి. గతంలో కూడా గుంటూరు జిల్లాలో జరిగినప్పుడు కూడా వారితో వేదిక పంచుకున్నాము. ఇప్పుడు మన పార్లమెంటరీ నియోజకవర్గంలో, మన రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో, మన తూర్పుగోదావరి జిల్లాలో మోడీ గారు మీటింగ్ పెట్టిన దాని మీద మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక మీద ఉండి ఇక్కడ ప్రసంగించడం వల్ల ప్రజల్లో ఇంకా నూతన ఉత్సాహం వచ్చి ఇంకా ఓటు బ్యాంకు భారీగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే మంచి మెజారిటీతో గెలుస్తున్నామనే విషయం రాష్ట్రం అంతా కూడా అర్థం చేసుకున్నారు. ప్రజలు కూడా మమ్మల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం వారు ముక్త కంఠంతో చెప్తూ ఎక్కడ ఏ చిన్న రోడ్ షో పెట్టినా సరే వేలాది మంది మహిళలు సైతం కూడా రోడ్డు మీదకి వస్తున్నటువంటి పరిస్థితులు అందరూ చూస్తున్నారు. కాబట్టి ఈ మీటింగ్తో ఇంకా రాజనగరం నియోజకవర్గం అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాం అనేది మేము ముందుగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా చూస్తే మా ఎంపీ అభ్యర్థులు కూడా శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారికి కూడా ఇది ఒక మంచి అవకాశం. వారు కూడా అత్యధిక మెజారిటీతో గెలవడానికి
ఈ యొక్క ప్రజాగణం భారీ బహిరంగ సభ ప్రధానమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒకే వేదిక మీద ఉండడం అనేది అటు పురంధేశ్వరి మేడం గారికి, ఇటు నాకు కూడా ఒక అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఏటా 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ యువతను దారుణంగా మోసం చేసిందని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న ఈ 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలకు గాను కేవలం 7,31,100 ఉద్యోగాలు ఇచ్చారని పేర్కొన్నారు. స్థానిక పాత సోమాలమ్మ టెంపుల్ స్ట్రీట్లోని రాజమండ్రి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల ఆఫీసులో ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన ఈ 10 ఏళ్లలో టీడీపీ వైసీపీ పాలన చూసి విద్యార్థులు, యువత కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో వైసీపీని ఓడించాలని, అలాగే టీడీపీని ఓడించి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎన్ఎస్యుఐ నుంచి యూత్ కాంగ్రెస్లలో వివిధ పదవులు నిర్వహించి ఎమ్మెల్సీలుగా, వైద్యారోగ్య శాఖ మౌలిక వసతుల కార్పొరేషన్ చైర్మన్గా, పీసీసీ అధ్యక్షునిగా పనిచేసిన గిడుగు రుద్రరాజు శక్తియుక్తులకు పార్టీ పట్ల చిత్తశుద్ధి గురించి గెలిపించాలని శ్రీధర్బాబు కోరారు. ఈ 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీని వీడకుండా పార్టీకి ధైర్యాన్ని ఇచ్చారని కార్యకర్తలను ఆయన అభినందించారు. ఇక బీజేపీ 3వ అధికారంలోకి వస్తే ప్రమాదమని శ్రీధర్బాబు అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని అన్నారు. రిజర్వేషన్లు ఎత్తివేయాలని చూస్తున్నారని ఆయన అన్నారు. చేయడానికి ఓ ధైర్యాన్ని చెప్పే ఆలోచనతో భారత్ జోడో యాత్రను నిర్వహించి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు, దాని తర్వాత న్యాయయాత్రకు సంబంధించి మొత్తం భారతదేశానికి సంబంధించిన అన్ని వర్గాల ప్రజలను కలుసుకునే ప్రయత్నంలో పదవి కాదు ప్రజల మధ్యలో ఉండాలని సాదా సీదాగా ఒక సామాన్యుడిగా రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశ ప్రజలకు సంబంధించిన వారికి ధైర్యాన్ని నింపే విధంగా వారు చేసిన యాత్రను కూడా గుర్తుపెట్టుకోవాలని ఈరోజు వారు గారు కోరేది యావత్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈరోజు పేద వర్గాలకు సంబంధించి, బలహీన బడుగు వర్గాలకు సంబంధించి, మైనారిటీ వర్గాలకు సంబంధించి వారందరూ కూడా రాహుల్ గాంధీ గారు లాంటి వారు ప్రధానమంత్రి అయితే అన్ని వర్గాల వారికి మేలు జరుగుతుంది, న్యాయం జరుగుతుంది అని ఆలోచన చేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని అందరూ కోరుతా ఉన్న సందర్భంలో ఈరోజు రాజమండ్రి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మా సోదరులు గిడుగు రుద్రరాజు గారిని ప్రజలందరూ ఆశీర్వదించి గెలిపించి కార్యక్రమం చేసిన తరుణంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మీకు సంబంధించి ఈ 10 సంవత్సరాలుగా పరిష్కారం కాని అనేక కేంద్రానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. రాష్ట్రానికి ఒక ప్రత్యేక చూపుతో చేయాల్సిన పనులున్నాయి. వాటన్నిటికీ పరిష్కార మార్గాన్ని తప్పకుండా చూసే బాధ్యత రుద్రరాజు గారిపై పెట్టే బాధ్యత తీసుకోవాలని మేము కోరటానికి వచ్చినాం. బీజేపీ పార్టీకి సంబంధించి ఈ 10 సంవత్సరాల కాలహయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుతా ఉన్న అనేక అంశాలు ఉన్నాయి. విభజన చట్టానికి సంబంధించిన అంశాలు కానీ, ప్రత్యేక హోదా కానీ, ఏది కూడా పూరించకుండా 2 మార్లు బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉన్న వైఎస్ఆర్సీపీ, టీడీపీ వీటి విషయంలో మీరు పూర్తి స్థాయిలో ఆలోచన చేసి మీరు ఓటేయాల్సిందిగా కోరటానికి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు మా
రాజమండ్రి సిటీకి సంబంధించిన వెంకట్ గారు కానీ, రూరల్కు సంబంధించిన మురళీధర్ గారు కానీ, మా సోదరిమణి మరి కొవ్వూరుకు సంబంధించిన అరుణకుమారే కానీ, అనపర్తి అభ్యర్థి వై శ్రీనివాస్ గారే కానీ, రాజనగరం సంబంధించిన పెద్దబాబు గారే కానీ, గోపాల్పురం సంబంధించిన మార్టిన్ లూథర్ గారు కానీ, నిడదవోలుకు సంబంధించిన పెద్దిరెడ్డి సుబ్బారావు గారు, వీరందరూ మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించిన శాసనసభ అభ్యర్థులు. ఈ అభ్యర్థుల విషయంలో కూడా ఈ అభ్యర్థులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా రోజుల నుంచి ఒక కార్యకర్తగా, నాయకులుగా పనిచేసిన వ్యక్తులు. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది అనే ఆలోచనతోనే ఈరోజు ప్రజల వద్దకు వెళ్ళి మా మేనిఫెస్టోకు సంబంధించిన అనేక అంశాలు ఈరోజు పిసిసి అధ్యక్షుల వారు కానీ అనేక సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఈ సమస్యలకు విషయంలో పరిష్కార మార్గం ఇది మాది అని చెప్పిన రుద్రరాజు లాంటి అనేక మంది సీనియర్ నాయకులు మేనిఫెస్టోలో ఈ ఉన్న అనేక అంశాల విషయంలో ఒక స్పష్టతతో, ఒక నిబద్ధతతో, చిత్తశుద్ధితో ప్రజలకు చెప్పి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రజలకి, ప్రత్యేకంగా మా రాజమండ్రి మా సోదరులకు, సోదరిమణులందరికీ, అదేవిధంగా వివిధ వర్గాలకు సంబంధించిన పెద్దలు, విఘ్నులకి, ఇంటలెక్చువల్ గ్రూప్స్కి సంబంధించిన అనేక మంది పెద్దలకు అందరికీ కూడా మనవి చేయడానికి రాజనగరం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా బర్రె ఆనంద్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే విస్తృతంగా జరుగుతుంది. ఇక నియోజకవర్గంలోని ఆ గ్రామంలో ఒకవైపు ఆనంద్ కుమార్ సుడిగాలి పర్యటన చేస్తుంటే, మరోవైపు ఆనంద్ తల్లి బర్రె మరియు భార్య మాజీ కార్పొరేటర్ అను హెనీలియా ఇంటింటి ప్రచారం చేస్తూ గ్రామాలను చుట్టేస్తున్నారు. ఇంకోవైపు కార్యకర్తలు బృందాలకు ఏర్పడి సీతానగరం, రాజనగరం, కోరుకొండ మండలాల్లో చోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. రాజనగరం మండలాల్లో విస్పకోటి శ్రీను, ఇచ్చిన రాంబాబు, ఇచ్చిన వీరాజు, అదేవిధంగా వేమవరకపు గన్నీరాజు, ఇచ్చిన అప్పలరాము స్వామి కార్యకర్తలకు బృందం సీతారామనగరం మండలంలో బరొకటి నాగేశ్వరరావు, ఇక పీతల ప్రసాద్, తాడిమల్ల రత్నరాజు, ఆకుమరి రాజు, తార సురేష్, పెనుగుల ప్రభాకర్, కొర్రాల రాజు, పాలపర్తి పవన్ కుమార్ బృందం, అదేవిధంగా కోరుకొండ మండలాల్లో కందికట్ల చిన్నారావు, కొల్లాటి అబ్బులు, కొత్తపల్లి మహేష్ కుమార్, సురేష్ నాయుడు, అదేవిధంగా మేసారపు సాగర్, చిన్నం రాజు, గొర్రెల కన్నయ్య, కాకి హనుమంతు, బీరా సుబ్బారావు బృందం ప్రతిరోజు నియోజకవర్గంలో అన్ని వైపులా తిరుగుతూ బీరువా గుర్తుపై ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నారు. బర్రె ఆనందన నాయకత్వం, బర్రె ఆనందన నాయకత్వం, బర్రె ఆనందన నాయకత్వం. మన పేదల బతుకులు మారాలంటే బర్రె ఆనందన ఎమ్మెల్యే కావాలి. మన పేదల బతుకులు మారాలంటే బర్రె ఆనందన ఎమ్మెల్యే కావాలి. బర్రె ఆనందన్నకు మనం వేసే ఓటు మన బంగారు బాబుతకు చోటు. బర్రె ఆనందన్నకు మనం వేసే ఓటు మన బంగారు బాబుతకు చోటు. పేదోడికి ఎకరం భూమి రావాలంటే గుర్తు గుర్తుంచుకో, బీరువా గుర్తుంచుకో, గుర్తు గుర్తుంచుకో, బీరువా గుర్తుంచుకో, గుర్తు గుర్తుంచుకో, బీరువా గుర్తుంచుకో. ఏ అమ్మనడిగినా బీరువా గుర్తు, ఏ అయ్యనడిగినా బీరువా గుర్తు, ఏ అక్కనడిగినా బీరువా గుర్తు, ఏ చెల్లినడిగినా బీరువా గుర్తు, ఏ అన్ననడిగినా బీరువా గుర్తు, ఏ తమ్మునడిగినా బీరువా గుర్తు, ఏ అవ్వనడిగినా బీరువా గుర్తు, ఏ తాతనడిగినా బీరువా గుర్తు, బీరువా గుర్తు. फोटो नहीं दिया है ఎందుకు రాదో
బర్రె ఆనంద్ కుమార్ గారే మన ఓట్లు, మన బర్రె ఆనంద్ కుమార్ గారికి మన ఓట్లు. చెప్పు చెప్పు మీరు మన ఓట్లు అని చెప్పాలి. నిత్యం అబద్ధాలతో ప్రజలను పట్టి పీడిస్తున్న చంద్రబాబు ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై జరగనిది జరుగునట్లుగా విషప్రచారం తెలిపారని రాష్ట్ర సమాచార బీసీ సంక్షేమ శాఖ మంత్రి రాజమండ్రి రూరల్ వైసీపీ అభ్యర్థి చెల్లిపోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. 2019 యాక్ట్ని నీతి ఆయోగ్ ప్రతిపాదించగా కేంద్రంలో మోదీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు పంపిందని అన్నారు. ఇంకా ఎక్కడ ఈ చట్టం అమలు కావడం లేదని, రాష్ట్రంలో కూడా అమలు కావడం లేదని ఆయన స్పష్టం చేశారు. అప్పటికైనా దానిపై చంద్రబాబు దుష్ప్రచారం మొదలుపెట్టడం శోచనీయమని ఆయన విమర్శించారు. స్థానిక శ్రీనివాస్ నగర్లోని తన కార్యాలయం దగ్గర ఆదివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమలు కాని చట్టాన్ని రద్దు చేస్తారని చంద్రబాబు ప్రకటించడం విడ్డూరంగా ఉందని అన్నారు. రేపు ఎన్నికల ప్రచారానికి వస్తున్న మోదీ చేత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు గురించి చంద్రబాబు ప్రకటన చేయించగలరా అని మంత్రి వేణు ప్రశ్నించారు. కల్పిత పాత్రల్ని సృష్టించి చూపించి ప్రజల్ని భయపెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అసలు రిజిస్ట్రేషన్లే లేనప్పుడు ఇక వ్యక్తులు ఎక్కడొస్తారో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రూల్సే ఫ్రేమ్ కాలేదు. టైటిలింగ్ యాక్ట్కి సంబంధించిన రూల్సే ఫ్రేమ్ కాకపోతే ఈ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి గారే లాగేసుకుంటున్నారనేటువంటి ఒక భయాన్ని, ఈ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి గారే లాగేసుకుంటున్నారనేటువంటి ఒక భయాన్ని చంద్రబాబు నాయుడు ల్యాండ్ పూలింగ్ అని పేరు చెప్పి భూములు లాక్కున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ తరహా కాదే. రైతులకు వారు నచ్చిన ధరకి ఇచ్చి కొన్నాడు. ఎక్కడ? పేదవాడికి ఇళ్ల స్థలాల కోసం రైతులు వారికి నచ్చిన ధరకి ఆ భూమిని ఇస్తేనే తీసుకున్నాడు అనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఒకటి, ఇవాళ రీసర్వే జరుగుతూ ఉంది. రీసర్వేలో 4,000 గ్రామాలే జరిగాయి. ఇంకా 13,000 గ్రామాలు జరగాలి. అయినా కూడా ఈ రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేసేస్తున్నాడు, భూములన్నీ లాగేసుకుంటున్నాడని ఒక ఎన్నికల సమయంలో ప్రజల దగ్గరికి మైకులు ఇచ్చి, బాకాలు ఇచ్చి, టీవీల్లో, పేపర్లో రోజు మాట్లాడుతున్నాడు. నేనంటాను, నీకు నిజం మాట్లాడటం రాదు. నిజం మాట్లాడితే నువ్వు బ్రతకమేమనేటువంటి భయమేమో నాకు తెలియదు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఈ ప్రతి ప్రకటన మీద ఒకసారి ప్రజలు ఆలోచించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటిది
పచ్చి అబద్ధం, పచ్చి అబద్ధం. ఈ రాష్ట్ర రాజకీయాల్లో నిజం మాట్లాడినటువంటి ఒక వ్యక్తి నిత్యము ప్రజల్ని అబద్ధాలతో పట్టి పీడిస్తూ, నిజం మాట్లాడని వ్యక్తి నిత్యము అబద్ధాలతో ప్రజల్ని పట్టి పీడిస్తూ, జరగనిది జరిగినట్టుగా ఒక విష ప్రచారానికి తెరదీశాడు. జరగనిది జరిగినట్టుగా ఒక విష ప్రచారానికి తెరదీశాడు. అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ రాష్ట్రంలో అమలు జరగని, ఇంకా అమలుకు ప్రయత్నం జరగని 100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ల్యాండ్ సర్వే భూములు లిటికేషన్ నుండి బయట వేయడానికి సర్వే చేస్తుంటే ఇంకా సుమారుగా సర్వే పూర్తయింది 12-13%. ఇంకా 4,000 గ్రామాలే పూర్తయ్యాయి. ఇంకా 13,000 గ్రామాలు పూర్తి కావాలి. సర్వే 4,000 గ్రామాలే పూర్తయ్యాయి. ఇంకా 13,000 గ్రామాలు పూర్తి అవ్వాలి. ఇదేదో జరిగిపోతుంది, మీ భూముల్ని జగన్మోహన్ రెడ్డి గారు లాక్కుంటున్నారని, ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నాడా లేకపోతే ఏదైనా ఆఫ్రికన్ కంట్రీ అనుకుంటున్నాడా? అంటే ప్రజల్ని ఎంత భయపెడుతున్నాడో దీన్ని బట్టి అర్థమవుతుంది. దీనికి కారణం ఏంటంటే తాను ఈ ప్రభుత్వం మీద ఏ ఆరోపణ చేయలేడు. సంక్షేమం పైన, సంక్షేమం అమలు చేయటంలో తానే ఒక ప్రజల్ని పట్టి పీడించడానికి ఏర్పాటు చేసినటువంటి జన్మభూమి కమిటీలు ప్రజల్ని పట్టి పీడిస్తే ఓటమికి పాలైన చంద్రబాబు నాయుడు ఇవాళ ఈ రాష్ట్రంలో అమలు చేయని ఒక చట్టం, ఈ రాష్ట్రమే కాదు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు అమలు చేస్తేనే చేస్తాం లాస్ట్లో అని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. నేను ఈరోజు ఈ పాత్రికేయ సమావేశంలో రేపు రాజమండ్రికి ప్రధానమంత్రి గారు వస్తున్నారు, నరేంద్రభాయ్ మోడీ. నీతి ఆయోగ్ ప్రతిపాదన 2019లో చేసింది. దానికి సంబంధించినటువంటి పలు చర్యలు రాష్ట్రాలు చేపడుతున్నటువంటి తరుణం చంద్రబాబు నాయుడు ఒక అబద్ధం చెప్తే దానికి మీరు సాక్షులుగా ఉంటారా? దాన్ని మీరు అంగీకరిస్తారా? తను చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో అది పచ్చి అబద్ధం. ఈ అబద్ధాన్ని రోజు ప్రచారం చేసి ప్రజలకి ఒక భయాన్ని క్రియేట్ చేయాలనేటువంటి తన తపన నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో 3 పార్టీలు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, ప్రజల దృష్టిలో ఇది ఒకటే పార్టీ. చంద్రబాబు నాయుడు ఆడుతున్న కుటిల రాజకీయాల్లో తాను సృష్టించినటువంటి పాత్రల్ని పలు పార్టీల్లోకి పంపించి తాను ఓ పాత్ర సృష్టిస్తాడు, ఆ పాత్రనేమో వేరే పార్టీలోకి పంపిస్తాడు. ఈ చిలక అక్కడికి వెళ్ళి ఈ పలికే పలుకుద్ది. అటువంటి ఒక దురదృష్టం ఇవాళ అనైతిక, అరాచక, నీతి రహిత రాజకీయాలకి వేదిక ఈ తెలుగుదేశం పార్టీ అనేటట్టుగా జనసేన పార్టీ టికెట్ కావాల్సిన తెలుగుదేశం నుంచే వెళ్ళాలి, భారతీయ జనతా పార్టీ టికెట్ కావాల్సిన తెలుగుదేశం క్యాండిడేటే అవ్వాలి. ఇది అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో దాపురించింది. దానికి కారకుడు చంద్రబాబు నాయుడని సందర్భంగా పౌరులందరూ కూడా గ్రహించాలనేటువంటిది నా అభ్యర్థన. ప్రజాస్వామ్యం ప్రజలిచ్చినటువంటి అధికారం ప్రజల కోసమే అని
జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామంలో జగ్గంపేట నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ఆదివారం ఉదయం చైతన్య రథంపై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పూల వర్షంతో జన నీరాజనాలతో మహిళల మంగళహారతులతో గ్రామమంతా ఎన్నికల ప్రచారం నిర్వహించి సైకిల్ గుర్తుపైన కాచు గ్లాసు గుర్తుపైన ఓటు వేసేయాలని అభ్యర్థిస్తూ ప్రకటించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ నా రాజకీయ ప్రస్థానం 1981లో ప్రారంభమైందని, అప్పటి నుంచి మల్లిసాల గ్రామంలో అందరూ అండగా నిలబడి మన ఎన్నికల్లో మాత్రం నాకు దూరమయ్యారని, మళ్ళీ ఇప్పుడు గ్రామంలో పర్యటిస్తుంటే ప్రతి ఒక్కరి మొమ్మలో చిరునవ్వు కనిపిస్తుందని, ఆప్యాయతతో స్వాగతం పలికిన తీరుస్తుంటే మళ్ళీ పునర్వైభవం తిరిగి వచ్చిందని చాలా ఆనందంగా ఉందని అన్నారు. గ్రామంలో అన్ని సమస్యలు తీర్చి డ్రైనేజ్ ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం అందించే సూపర్ 6 పథకాలతో ప్రజలందరికీ మేలు జరుగుతుందని అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి నెగ్గిన నెల మాత్రం 7,000 రూపాయలు అందుతుందమ్మా. ఫస్ట్ నెల జూలై నెల 7,000 రూపాయలు అందుతుంది. అక్కడి నుంచి మాత్రం ప్రతి నెల 4,000 రూపాయలు. పిల్లలు మీ అందరికీ కూడా 15,000, అందరికీ కూడా 15,000 అమ్మా. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, నీకు నీ చెల్లికి మీ అక్కకి మీ తమ్ముడికి మీ అన్నకి ఎవరికన్నా సరే 15,000 చదువుకునే పిల్లలకి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, మహిళలకు బస్సులో ప్రియమ్మ, మీకు ఇళ్ల స్థలాలు 3 నడిపెట్టినిస్తారమ్మా. 3 సెంట్లమ్మా. జగన్ సెంట్లు కాదు, 3 సెంట్లు 6 లక్షల రూపాయలు. మీకు ఇల్లు కట్టుకోవడానికి 6 లక్షల రూపాయలు ఇస్తారమ్మా. జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జనసేన బీజేపీ బలపరిచిన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీ జ్యోతుల నెహ్రూ గారు అరుగునమ్మ చైతన్య రథంపై మీ ముందుకు వస్తున్నారు. మీ చల్లని ఆశీస్సులు కోరుతూ, మీ చల్లని దీవెనలు కోరుతూ సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించమని కోరుతూ వస్తున్నారమ్మా. గెలిపించండి, సైకిల్ గుర్తుకు ఓటేయండి. మీ అమూల్యమైన పవిత్రమైన ఓటు ముద్దను సైకిల్ గుర్తుపై వేయాలమ్మా. అరుగు అరుగు వస్తున్నారు. అరుగు మన ప్రీతమ నేత, నిత్య పోరాట యోధులు, ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచిన ఏకైక నాయకులు, 42 సంవత్సరాలుగా కష్టం వచ్చినా సొప్పు వచ్చినా మన మధ్య ఉంటూ మన కోసం పోరాడుతున్న పోరాట యోధులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు అడుగురమ్మ చైతన్య రథంపై మీ ముందుకు వస్తున్నారు. మీ చల్లని ఆశీస్సులు గెలిపించండి, సైకిల్ గుర్తుకు ఓటేయండి. మీ అమూల్యమైన పవిత్రమైన ఓటు ముద్దను సైకిల్ గుర్తుపై వేయనమ్మా. అరుగు అరుగు వస్తున్నారు. అరుగు మన ప్రీతమ నేత, నిత్య పోరాట యోధులు, ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచిన ఏకైక నాయకుడు, 42 సంవత్సరాలుగా కష్టం వచ్చి గ్లాస్ చేయండి. మా లాంగ్ వచ్చేస్తున్నాయి. మల్లిసాల గ్రామ నాయకుల మహాశయుల మన ప్రీతమ నేత, మల్లిసాల గ్రామ అభివృద్ధి ప్రదాత. మల్లిసాల అంటే ఇరుపగ తర్వాత ఎంతగానో అభిమానించే గ్రామం, నా సొంత గ్రామం. ఏం చేయబోతున్నామో చెప్పాం.
అవతల ప్రత్యర్థి వర్గాలు ఏం చెయ్యలేదో చెప్పాం. ఇప్పటి నుంచి బ్యాలెట్ మీ అందరికీ తెలుసు, ఎన్నికల ప్రక్రియ అన్నది నేను చెప్పకల్లా. బ్యాలెట్ పేపర్ని ప్రతి ఇంటికి పట్టుకెళ్ళి మోడల్ బ్యాలెట్ బాక్స్ కూడా వస్తుంది. దీన్ని దగ్గర పెట్టుకుని ఎమ్మెల్యే అభ్యర్థిగా సైకిల్ గుర్తు అన్నది అందరి హృదయాల్లోనే నాటుకుపోయిందే. కానీ సైకిల్ గుర్తు మరి మనం 2-3 పార్టీలు మార్చి గుర్తులు కూడా మార్చాం. కాబట్టి సైకిల్ గుర్తు మాత్రం జ్యోతుల్ నెహ్రూది అని మళ్ళీ చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అదొక ఎత్తు అయితే, రెండోది పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ పార్లమెంటుకు పోటీ చేస్తున్నాడు. ఆయన గాజు గ్లాస్ వచ్చింది. ఆ గాజు గ్లాస్ గుర్తును కూడా ప్రత్యేకంగా మీరు వివరించి చెప్పాలి. మీకు 2 నోట్లు వస్తాయి. 2 నోట్లలోనే ఒక దాని మీద సైకిల్ గుర్తే ఉంటుంది. ఉన్న గుర్తులు ఏముండనే ఉంటాయి. ఒక దాని మీద సైకిల్ గుర్తు ఉండదు, గాజు గ్లాస్ గుర్తే ఉంటుంది. పార్లమెంట్ దాని మీద ఉన్న గుర్తులు ఉంటాయి. ఇక్కడ గాజు గ్లాస్ గుర్తు మీదే కేంద్రీకృతం అవ్వాలి, అక్కడ సైకిల్ గుర్తు మీదే కేంద్రీకృతం అవ్వాలి మీ దృష్టి అనేటటువంటి విధానంతో మీరు చెప్పాలి. మీరు మరి ఇవాళ నుంచి మొదలు పెడతారో, అప్పుడే బ్యాలెట్లు వచ్చాయి కదా మీ దగ్గరికి. పెట్లు ఎంపీ కూడా వస్తే ఎవరన్నా తెప్పించేయండి. వచ్చాయి, రాత్రి వచ్చాయి. ఎంపీ గారికి కూడా వచ్చాయి. 2 దగ్గర పెట్టుకుని మాత్రం అంటే ఒక ధైర్యం నాకు ఉంది. మల్లిసార్లు నేను ఎన్నికల్లో పోటీ చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి, అంటే 1981 నుంచి మొన్న ఒక్కసారి తప్పించి ఎప్పుడూ కూడా నాకు మెజారిటీ ఇచ్చినటువంటి గ్రామం మల్లిసాల గ్రామం. మళ్ళీ అదే పరిస్థితిలో అంతక రెట్టింపు విధానంతో ఇవాళ నేను తిరిగినటువంటి విధానంలో చూస్తే ప్రతి వ్యక్తి మొహంలోని, ప్రతి స్త్రీమూర్తి మొహంలోని కూడా చిరునవ్వులు చిందించి నన్ను ఆశీర్వదించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా బంపర్ మెజారిటీ ఇక్కడ మామూలు, మనకు ఎప్పుడూ వచ్చే మెజారిటీ మీద ఎక్కువ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఒక్కింత కష్టపడాల కార్యకర్తలుగా మీరందరూ. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ప్రత్యేక హోదా విభజన హామీలపై మోడీ ప్రకటన చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్. చిరుకూరి కళ్యాణ మండపంలో కాపుల ఆత్మీయ సభ. హాజరైన సిటీ అసెంబ్లీ వైకాపా అభ్యర్థి మార్కాని భరత్. ఉధృతంగా పర్రే ఆనంద్ ఎన్నికల ప్రచారం. సీతానగరం, రాజనగరం మండలాల్లో కార్యకర్తల బృందాల విస్తృత ప్రచారం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.